Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ గిరిబాబు గారు ఉన్నారు. 25,000 జీతం ఉందా, ఇంత తక్కువ జీతంతో సేవింగ్స్ చేయటం ఎలా అని అనుకుంటున్నారేమో. గిరిబాబు గారు 25,000తోటే 25 లక్షల సేవింగ్స్ చేయొచ్చు అంటున్నారు. ఎలాగో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సరే, ఈ కాలంలో 25,000కి విలువ తగ్గిపోయిందనే చెప్పాలి. కానీ రెగ్యులర్గా ఒక మంత్ గడవడమే చాలా కష్టం. అలాంటి సమయంలో అందరూ సేవింగ్స్ కూడా చేయొచ్చు అన్నారు కదా, ఎలాగో తెలియచేస్తారా? యా, సో ఐ విల్ టేక్ మై ఓన్ ఎగ్జాంపుల్. ప్లీజ్. సో ఇన్ 2006 ఐ స్టార్టెడ్ మై కెరియర్. అప్పుడు నా సాలరీ 9,000 రూపీస్. 9,000లో ఐ ఫాలోడ్ ఏ థంబ్ రూల్. 10% మస్ట్ గో టు మై ఇన్వెస్ట్మెంట్స్. సో అలా నేను నా 9,000లోంచి 10% 900 రూపీస్ ఎస్ఐపి స్టార్ట్ చేశాను. సో నేను ఆ రోజు స్టార్ట్ చేసిన ప్రతి 900 రూపీస్ ఈరోజు తక్కువ 40,000 ప్లస్ ఉంది. అలా నా కార్పస్ అంటే అప్పుడు అలా ఉన్న దాన్ని నేను ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాను. అంటే నాకు ఎలా అయితే శాలరీ పెరిగిందో, అప్పుడు నేను కార్వీలో వర్క్ చేసేవాడిని, తర్వాత క్యాప్ లైక్ యూ అక్కడ నా 17,000 శాలరీ, అప్పుడు 2,000 చేశాను, తర్వాత యూబీఎస్లో చేశాను, అప్పుడు 5,000 చేశాను. అలా పెంచుకుంటూ వచ్చాను. అలా పెంచుకుంటూ రావడం వల్ల టుడే మై కార్పస్ హ్యాస్ క్రాస్ మోర్ దెన్ 1 crore. దీనికి నేను తీసుకున్న టైం ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ద మనీ ఓన్లీ. సో డబ్బుతో పాటు టైం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. కనుక ఇక్కడ 25,000 సంపాదించే వ్యక్తి నేను 25 లక్షలు సంపాదించాలి అని ఎందుకు అనుకుంటాడు అంటే, ఇంకా నేను 25,000 రూపాయల జీతంతో ఎప్పుడు ఇంత పని చేస్తూ ఉండాలి, నేను ఎప్పుడు లైఫ్ ఎంజాయ్ చేయగలగాలి. ఎంజాయ్ అంటే ఏదో మనం చూసినట్టుగా పబ్కి వెళ్ళి సినిమాలకు వెళ్ళి తిరగడం అనే కాదు. నేను ఏ పని చేయకపోయినా నాకు ఒక 25,000 రూపాయలు, ఒక 30,000 రూపాయలు నా లైఫ్కి సరిపడా ఎక్స్పెన్సెస్ ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా రావాలి. నా టైం నా కంట్రోల్లో ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే మనం ఎవరికో పని చేసే బదులు మనం మన కోసం పనిచేయడం. నిద్రపోయినా కూడా మనకు ఒక నెలకు ఒక 25,000 వచ్చేలా ఉండడం. సో అప్పుడు నా టైం నా కంట్రోల్లో ఉంటుంది. అదర్వైజ్ ఏమైంది, నాకు శాలరీ రావాలంటే పని చేయాలి. పని చేయాలంటే 9 to 5, 9 to 6 డెఫినెట్లీ జాబ్ చేయాలి. 9 అవుతుంది, పరిగెత్తాలి, మా బాక్స్ తీసుకెళ్ళాలి, తినాలి, పని చేయాలి, తర్వాత మళ్ళీ సాయంత్రం 6 అయింది, పరుగుతూ రావాలి. మన టైం ఎక్కడ మన కంట్రోల్లో ఉంది? లేదుగా. సో మనము కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటే రొటీన్ లైఫ్ అయిపోతే బోర్ కొట్టేస్తుంది. సో అలా కాకుండా మీరు మీ సొంత ఆలోచనతో బ్రతకాలి అనుకుంటే మీకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఉండాలి. అప్పుడు ఆ ప్యాసివ్ ఇన్కమ్ ఇచ్చే కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ తోటి మీరు మీలో ఉన్న టాలెంట్ని బయట తీసుకురావచ్చు. అప్పుడు మీరు ఇంకా పై స్థాయికి ఎదగవచ్చు. ఇప్పుడు నేను అదే పని చేశాను. 2015 దాకా వర్క్ చేస్తుండేవాడిని జాబ్స్లో. తర్వాత నాలో ఉన్న టాలెంట్ ఏంటి, నేను ఏం చేయగలను అని ఫైనాన్షియల్ అడ్వైజర్లోకి వచ్చేసాను. వచ్చిన తర్వాత స్కై ఇస్ ద లిమిట్, బికాజ్ ఇట్స్ మై ఓన్ ఆర్గనైజేషన్. సో అలా నేను నా కెరీర్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ టుడే ఐ కుడ్ ఏబుల్ టు ఫీల్ మై ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఒక ఫైనాన్షియల్ నిర్వహణ వచ్చేసింది నాకు. సో ఈ స్టేజ్కి రావడానికి ఇంత టైం తీసుకుంది. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ దగ్గర వచ్చే 25,000 రూపాయల జీతం కదా, తక్కువ జీతం అనుకోవద్దు. సో దానికోసం ఏం చేయాలి, మనం ఒక 25th అవర్ జనరేట్ చేయగలగాలి. 25th అవర్ అంటే ఏంటి, మనకున్న 24 అవర్స్ని యూజ్ చేసుకుంటూ మనలో ఎక్స్ట్రా ఏం టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ తోటి ఇంకొంచెం ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం కోసం ట్రై చేయాలి. అట్లీస్ట్ ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకు ఒక టీచర్స్ అనుకోండి, వాళ్ళు హోమ్ ట్యూషన్స్ చెప్పొచ్చు. లేదా మీ దగ్గర ఏదైనా టాలెంట్ ఉంది, ఆర్ట్ వేయగలుగుతారు, లేదా కవితలు రాయగలుగుతారు, లేకపోతే ఏదో ఒక టాలెంట్ ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. లేదా కుక్, క్లౌడ్ కిచెన్స్ వచ్చాయి ఈ రోజుల్లో. మీరు మంచి వంట వండేటట్టు అయితే మీరు క్లౌడ్ కిచెన్ వాళ్ళతో టైప్ అవ్వచ్చు. ఇదేది రాదు, అట్లీస్ట్ మీ దగ్గర ఒక 2-wheeler కనుక ఉంటే స్విగ్గీ జొమాటోలో పనిచేయండి. మీరు అమెరికాకి వెళ్తే మన ఇండియన్స్ కూడా చాలామంది పార్ట్ టైం జాబ్స్ ఎక్కడ చేస్తారనుకున్నారు, పెట్రోల్ స్టేషన్స్లో, సూపర్ మార్కెట్స్లో, హోటల్స్ వర్క్ చేస్తూ ఉంటారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎప్పుడు తప్పు కాదు. సో యూ కెన్ మెయింటైన్ యువర్ డిగ్నిటీ ఆఫ్ లేబర్, యూ కెన్ ఎర్న్ మోర్ మనీ. ఎందుకు ఈ మోర్ మనీ అంటే మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయడం కోసం. ఇలా చేయకపోతే మీకు ఎప్పుడు ఇదే సాలరీ, ఇదే రొటీన్ లైఫ్ అయితే మీ టైం మీ చేతిలో ఎప్పుడు ఉంటుంది? ఇంక ఇలాగే గడుస్తూ పోతే 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేస్తే వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమి ఉండదు. కనుక మీకున్న 25,000 రూపీస్ శాలరీ ఉన్నా కూడా మీరు ఎక్స్ట్రా ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఒక మినిమం ఒక 20 లక్షలు 30 లక్షలు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఒక కార్పస్ క్రియేట్ చేయడం కోసం ఇన్వెస్ట్ చేయండి. మీకు వచ్చిన శాలరీలో నుంచి కొంచెం పెట్టండి, ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించి ఇంకొంచెం ట్రై చేయండి. ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడం కోసం యూట్యూబ్ ఈజ్ ఏ బెటర్ ప్లేస్. మీరు కొన్ని ఏదైనా కామెడీ చేయగలిగితే కామెడీ స్కిట్స్ పెట్టండి. చాలామంది ఆ పని చేస్తారు. అట్లా మీకు ఇది ఒకటేని కాదు, ఏం చేయగలిగితే అది
అన్ని రకాలుగా ప్లాట్ఫామ్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి ఈరోజు. మీ టాలెంట్ని ప్రదర్శించండి. సో డెఫినెట్లీ యుల్ గెట్ మోర్ ఇన్కమ్. సో అక్కడ నుంచి మీ ఆలోచన మారిపోయిందంటే ఆటోమేటిక్గా మీ ఇన్కమ్ లెవెల్స్ మారిపోతాయి. సో మీ ఇన్కమ్ లెవెల్స్ మారిపోయిందంటే మీకు వచ్చే కాన్ఫిడెన్స్ ఒక లెవెల్లో ఉండదు. నేనే ఎగ్జాంపుల్. ఫస్ట్ నేను జాబ్ చేసినప్పుడు ఉండే శాలరీ నేను ఎప్పుడు ఫీల్ అయ్యేవాడిని. ఇలా కాదు, నేను 10 మందికి శాలరీ ఇవ్వగలరు. టుడే ఐఎమ్ పేయింగ్ శాలరీ ఆఫ్ 1 lakh rupees per month ఫర్ మై స్టాఫ్. సో ఆ రేంజ్కి రావాలి అంటే దానికి మీరు టైం, ఆలోచన విధానం, ఉన్న ఇన్కమ్ని ఇన్వెస్ట్ చేస్తూ రావడం, ఇవన్నీ కలిపి చేయాలి. ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు లేవంటే సంపాదించండి, తప్పదు మరిగా. సో సంపాదించకపోతే రావు కదా. టైం లేదా అంటే కుదరదు, టైం తీయాలి. సో అలా టైం తీసుకొని మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించి ఇన్వెస్ట్ చేయాలి. చేస్తే మీ ఫైర్ అచీవ్ కలుగుతారు. ఫైనాన్షియల్ ఇండిపెండెంట్, రిటైర్ ఎర్లీ. రిటైర్ ఎర్లీ అంటే రిటైర్ అవ్వడం అంటే ఏదో కృష్ణారామ అంటూ ఒక మూల కూర్చోడం కాదు. రిటైర్ అవ్వడం అంటే మీ టైం మీ కంట్రోల్లో ఉండడం, మీకోసం మీరు జీవించడం, మీకోసం మీరు కావాలనుకుంది మీరు చేయడం. మీరు గమనించండి, 90% ఆఫ్ పీపుల్ వాళ్ళు చదువుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, చేసే ఉద్యోగం ఏంటి, ఒకటి ఉండదు 90% కేసెస్లలో. ఎందుకంటే చదువుకోవడం వరకే మీ చాయిస్. చదువుకున్న తర్వాత ఏ ఉద్యోగం దొరికితే ఆ ఉద్యోగంలోకి వెళ్తూ ఉంటాం. వెరీ రేర్లీ వి విల్ సీ. ఇప్పుడు చాలామంది ఇంజనీరింగ్ పాస్ అవుతూ ఉంటారు, వాళ్ళ స్ట్రీమ్ ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు అందరికీ ఇంజనీరింగ్ రిలేటెడ్ జాబ్స్ వస్తూ ఉంటాయా? రావు కదా. సో వచ్చిన వాళ్ళు ఓకే, రాని వాళ్ళు వేరే ఏదో ఒక ఫీల్డ్లో సెటిల్ అవుతూ ఉంటారు. అలా సెటిల్ అవుతున్నాను నేను ఆత్మనిర్భరత భావంతో కాకుండా తను ఏ రంగంలో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది, తన టాలెంట్ ఏంటి అది చూసుకొని ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి ప్రాపర్గా. ఆ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో చాలామంది టిప్స్ ఇస్తూ ఉంటారు. ఆ టిప్స్ తోటి ఇక్కడ కొనండి, ఇక్కడ అమ్మండి, పెరుగుతుంది, ఆప్షన్స్, ఫ్యూచర్స్ చెప్తూ ఉంటారు. అది చాలా 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 రిస్కీ గేమ్. అట్లాంటి రిస్కీ గేమ్ కలుగుతుంది. ఎందుకంటే టైం ఇవ్వకపోతే ఏది రిటర్న్ జనరేట్ చేయరు. టైం ఇవ్వాల్సిందే. ఒక మదర్ కూడా 9 months తీసుకొని బేబీకి జన్మనిస్తుంది. అలాగే ఒక మామిడి చెట్టు ఒక 5 సంవత్సరాల పాటు అది టెంక నాటితే భూమిలోకి వెళ్ళి స్ట్రాంగ్ అయ్యి 5 సంవత్సరాల తర్వాత పళ్ళు కూడా స్టార్ట్ చేస్తే 2 జనరేషన్ సరిపడా పళ్ళు ఇస్తుంది మనకు. అవునా? సో మొదటి 5 సంవత్సరాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఎ పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో అలాగే మీకు యంగ్స్టర్స్కి చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎవరికైతే ఒక 25, 26, 30 years లోపల ఉన్నారు వాళ్ళకు ఒక ఈ రోజుల్లో 25,000-30,000 సాలరీ కామన్గా వస్తుంది. సో వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఉన్నదాన్ని సేవ్ చేస్తూ ఉండాలి. ఇన్కమ్ ఎర్న్ చేయడం కోసం ఎక్స్ట్రా వర్క్ చేస్తూ ఉండాలి. ఆ ఎక్స్ట్రా వర్క్ అనేది ఏది రాకపోతే నేను చెప్పినట్టుగా సూపర్ మార్కెట్ వర్క్ చేసినా కూడా మీకు డబ్బులు వస్తాయి. ఎక్స్ట్రా టైం సాటర్డే సండే యూస్ చేసుకోండి. అప్పుడు మీరు స్టార్టింగ్ టైంలో కష్టపడితే మీ యొక్క ఫ్యూచర్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ ఫ్యూచర్ లైఫ్ కోసం మీ దగ్గర ఒక కార్పస్ జనరేట్ అయింది అంటే యూ కెన్ సీ ఎక్సలెంట్ ఫ్రీడమ్ వస్తుంది మీకు. ఆ ఫ్రీడమ్ మీరు ఏం చేయడానికైనా ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. దట్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. అంతేగాని డబ్బు ప్రతిదీ మనకి ఇస్తుందంటే ఇవ్వదు. ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఏ సమస్యనైనా నేను ఎదుర్కోగలను. ఇప్పుడు గుండె మీద చేసుకుంటే మనకు హ్యాపీగా నిద్రపోగలం. ఎప్పుడు కార్పస్ కరెక్ట్గా ఉండి డబ్బులు మంచిగా ఉంటాయి. మనకు ప్రతి ఒక్కళ్ళకు ఫ్రీడమ్ అంటే 2 ఇంపార్టెంట్ థింగ్. ఒకటి అన్నం తింటే అరగాలి, అరగడం కోసం నడవద్దు. అలాగే నిద్రపోతే నిద్ర పట్టాలి. అలా నిద్ర రావడం కోసం కష్టపడద్దు. ఎందుకు? మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, నిద్ర రాదు కదా. సో ఆ ప్రాబ్లమ్స్ లేవు అనుకుంటే హ్యాపీగా నిద్రపోవచ్చు. ఆ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే ఫస్ట్ సేవింగ్ చేస్తూ వెళ్తూ ఉండాలి. సేవింగ్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి, ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. లైక్ వీ కెన్ అచీవ్ యువర్ గోల్ ఆఫ్ 25,000 to 25 lakhs. చాలా కరెక్ట్గా చెప్పారండి. తక్కువ అమౌంట్ కదా, ఇది సేవ్ చేసినా ఏమొస్తుంది అని అనుకుంటారు. కానీ దాన్ని కూడా ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తే మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేశారు మీ సొంత ఎగ్జాంపుల్తో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.